ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లాస్ట్లో ఉన్నారు పిల్లలందరూ. రాబోయే 1-2 వారాల్లోనే అన్ని తరగతి ఇటు స్టేట్ స్కూల్స్ కానీ అటు సిబిఎస్ఈ స్కూల్స్ కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని హాలిడేస్ మొదలవుతాయి. ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. పేరెంటింగ్గా తల్లిదండ్రులకు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని ఇటు లెర్నింగ్కి అటు డెవలప్మెంట్కి రెండుటికి కూడా ఇటు పిల్లలు కానీ అటు తల్లిదండ్రులు కానీ వీటిని చక్కగా వినియోగించుకున్నట్లయితే ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం, టీవీల ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ద్వారా కానీ పిల్లలు వాళ్ళల్లో పెరుగుతున్నటువంటి అకాడమిక్ స్ట్రెస్, ఒత్తిడి వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, చిన్న పిల్లల్లో కూడా చాలా మానసికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వాటిల్ని అధిగమించేందుకు ఈ సంవత్సర కాలం పాటు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఒత్తిడిని అధిగమించేందుకు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లలు రీఛార్జ్ అయ్యి, ముఖ్యంగా మానసికంగా మెంటల్ రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక శక్తిని ఇచ్చేటువంటి ఒక హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్. సో ఈ సమ్మర్ హాలిడేస్ని అటు పిల్లలు కానీ ఇటు పేరెంట్స్ కానీ చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది. అందులో భాగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టాలి, లెర్నింగ్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయానికి వచ్చేసరికి అయితే కొత్తగా ఏదన్నా స్కిల్ నేర్చుకోవడం, సోషల్ స్కిల్స్ నేర్చుకోవడం, కొత్తగా కొన్ని ఏదైతే సమాజంలో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయో అటువంటి కోర్సెస్ గురించి కొంత అవగాహన కల్పించుకోవడం, అవన్నీ కూడా ముఖ్యం. అట్లనే సోషల్ స్కిల్, ఇప్పుడు ఈ స్కూల్స్, ఈ స్టడీ అవర్స్, ఈ ట్యూషన్స్ వల్ల తల్లిదండ్రులతో అలానే బంధువులతో, ముఖ్యంగా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలతో పిల్లలు స్పెండ్ చేసే టైం చాలా తగ్గిపోతుంది. ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని అట్లా బంధువులతో కలవడానికి, గ్రాండ్ పేరెంట్స్తో కలవడానికి వినియోగించుకున్నట్లయితే పిల్లల్లో ఆ యొక్క సోషల్ స్కిల్స్ ఆ యొక్క డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అలానే వాళ్ళకి ఎక్కడైతే ఆ ఎమోషనల్ కుషనింగ్ దొరుకుతుందో వాళ్ళ భవిష్యత్తులో మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది.